హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనము సీటెట్కి సంబంధించినటువంటి ఫిబ్రవరి 2016లో వచ్చినటువంటి అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 3-4 డేస్లో మీకు 2021 వరకు ఉన్నటువంటి అన్ని ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నింటికి కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి క్లాస్ అనేటివి కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం. కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక లేట్ చేయకుండా మన మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఇఫ్ 1001 ఇంటూ 111 ఈక్వల్ టు 1,10,000 ప్లస్ 11 ఇంటూ అంటే ఈ రకంగా చూడండి, ఈ బ్లాంక్ ప్లేస్లో దేంతో 11ని మల్టిప్లై చేసేసి దీనికి కలిపేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ద్వారా వచ్చేటువంటి ఆన్సర్కి సమానం అవుతుంది అని అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనం క్యాల్కులేషన్ చేస్తూ పోయామనుకోండి, టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి లాజికల్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఇక్కడ చూడండి, దీన్ని డిజిటల్ సమ్ అంటారు, అందరికీ తెలిసే ఉంటుంది. 1కు 1 కలిపితే 2 అనేది వస్తుంది, ఇంటూ తర్వాత ఇక్కడ 3 1లు ఉన్నాయి కాబట్టి 3 అవుతుంది. ఇక్కడ 2 3s 6 అనేది అయ్యేసింది. ఇక్కడ చూడండి, 1కు 1 కలిపితే 2 అయింది. దాని తర్వాత ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్కు ప్లస్ యాడ్ చేసుకున్నాను. 1కు 1 కలిపితే 2 అవుతుంది, ఇంటూ డాష్. ఇక్కడ ఈ 2కు దేంతో మల్టిప్లై చేసి ఈ 2ని కలిపితే 6 వస్తుంది. ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అంటే 2 ప్లస్ 2 ఇంటూ 2 ఇంటూ 2 చేస్తే 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ డిజిటల్ సమ్లో మనకు 2 వచ్చేటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2లోనే ఉంది. ఎందుకంటే 1కు 1 కలిపితే 2నే వస్తుంది, మిగతా ఏవైనా కూడా 2 రావు. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. ఈ రకంగా మీరు కొన్నింటికి డిజిటల్ సమ్ చేయడం ద్వారా టైం అనేది మనకు సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయినటువంటి టైంని వేరే చోట వినియోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే, if the place value of 5 in 15,201 plus the place value of 6 in 2,659 equal to 7 into dash అని అడగడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఇందులో ప్లేస్ వాల్యూ ఆఫ్ 5, ఇక్కడ చూడండి 5 యొక్క స్థాన విలువ కనుక చూసుకుంటే 5,000 అనేది అవుతుంది. దాని తర్వాత ఇందులో కనుక చూసుకుంటే 6 యొక్క స్థాన విలువ 600 అవుతుంది. కాబట్టి 5,000 ప్లస్ 600, 5,600 ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్. మనకు తెలియదు కదా ఎంతో, 7 8 56 డబల్ జీరోస్. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ కామన్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 and 48 ఈక్వల్ టు 999 ప్లస్ 9 ఇంటూ డాష్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇచ్చారండి. అంటే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్తో పోల్చుకుంటే ఇవి ఖచ్చితంగా క్రిటికల్గానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ 36కు మరియు 48కు కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని కనుక్కొని వాటి యొక్క ప్రోడక్ట్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, 36 కనుక చూసుకుంటే 1 ఇంటూ 36, తర్వాత 2 ఇంటూ 18, తర్వాత మనకి ఇక్కడ 3 ఇంటూ 12 అనేది వస్తుంది. అంటే 36 కండి మనం ఇప్పుడు తీసేది. ఇక్కడ 3 ఇంటూ 12, దాని తర్వాత 4 ఇంటూ 9, 5 తోటి పోదు, తర్వాత 6 ఇంటూ 6, ఇంతే మనకు. ఈ రకంగా 36కు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ అనేటివి వచ్చాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు 48, 1 ఇంటూ 48, దాని తర్వాత 2 ఇంటూ 24, దాని తర్వాత 3 ఇంటూ 16, దాని తర్వాత 4 ఇంటూ 12, దాని తర్వాత కనుక చూసుకుంటే 6 ఇంటూ 8, 6 8 48. ఇక్కడ చూడండి, ఇందులో కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ని చూసుకుంటే ఇక్కడ 1 ఉంది, అక్కడ కూడా 1 ఉంది, 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత 6, దాని తర్వాత ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది. ఇవన్నీ కూడా కామన్గా ఉన్నటువంటి ఫ్యాక్టర్స్. వాటన్నిటికీ ఏం చేయాలి? ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 12,
ఈ రకంగా చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఈక్వల్ టు 999 ప్లస్ 9 ఇంటూ ఎక్స్ అనేది రావడం జరిగింది. అంటే ఈ ఈక్వేషన్ని మనం ఏం చేసాము అంటే ఈ రకంగా రాసుకున్నాము. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే వీటన్నిటిని మల్టిప్లై చేస్తున్నాను. 2 3 జా 6, 6 4 జా 24, 24 6 జా మనకేమొస్తుంది అంటే 144 అనేది వస్తుంది ఇంటూ 12. ఈ 144ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే 12 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఒక 12 ఉంది అంటే మొత్తంగా మనకి ఏముంటుంది ఇక్కడ 12 క్యూబ్ అనేది వస్తుంది. అంటే 12 క్యూబ్ అంటే మనకి ఏమొస్తుందండి 1728. అంటే ఈక్వల్కి ఇటువైపు ఎడమ వైపు మనకు 1728 వస్తుంది. ఇటువైపు రైట్ సైడ్ కనుక చూసుకుంటే 999 ప్లస్ 9x ఇక్కడ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాను. ఇక్కడ 1728 నుంచి ఈ 999 కనుక తీసేస్తే మనకు ఏమొస్తుంది అంటే 729 అనేది వస్తుంది. అంటే ఇది ఇటు పంపిస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు 9x. ఇంకా మీకు ఒక ఇబ్బంది అనిపిస్తే ఏం చేయండి అంటే ఈ 1728 నుంచి 1000 తీసేయండి. తీసేయాల్సింది ఎంత 999 కానీ తీసేయాల్సింది ఏంటి 1000 తీసేయండి. తీసేస్తే ఏమొస్తుంది 728 వస్తుంది. కానీ ఇక్కడ 999 తీయాలి, ఒకటి ఎక్కువ తీసాం కాబట్టి ఈ ఒకదాన్ని ఈ 28కి ఒకటి కలిపేసుకుంటే 729 అవుతుంది. ఇక్కడ 9తో క్యాన్సిల్ చేసుకుంటే 9 8 జా 9 1 జా అంటే x ఈక్వల్ టు ఏమొచ్చింది 81 అనేది వచ్చింది. ఆప్షన్ 4 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ద స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 36, 54 అండ్ 60 డివైడెడ్ బై 90 ఈస్ ఈక్వల్ టు. ఇక్కడ చూడండి ఈ 36 అదేవిధంగా 54 దాని తర్వాత 60కి ఏం చేయాలి ఎల్సిఎం అనేది తీయాలి. దేనితో పోతుంది ఇవన్నీ కూడా 6 పోతాయి కాబట్టి 6 36, 6 54, 6 10 60. తర్వాత 6 మనకు 3 తోటి తీసుకుందాం. 3 2 జా తర్వాత 3 3 జా మళ్ళీ ఈ 10 పోదు కాబట్టి అట్లా రాసేసుకుంటాం. తర్వాత కనుక చూసుకుంటే 2 తోటి చేద్దాం. 2 1 జా ఈ 3 పోదు కాబట్టి 3కి 3 అట్లనే రాసుకోవాలి. తర్వాత 2 5 జా ఇక్కడ చూడండి మనకు మొత్తంగా వీటి యొక్క ఎల్సిఎం కనుక చూసుకుంటే 6 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 అనేది వస్తుంది. దీన్ని దేనితో భాగించాలి 90 తోటి భాగించాలి. ఇక్కడ చూడండి 3 ముళ్ళ 9, ఆ 9 10 90, తర్వాత 5 1 5 2 2 క్యాన్సల్. మనకి ఎంత వచ్చిందండి ఆన్సర్ 3 అనేది వస్తుంది. అంటే ఆప్షన్ 3 6 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే సోను యాస్ 5 డజన్ టోఫీస్ హీ గేవ్ 1/3 ఆఫ్ దీస్ టు అమిత, 2/5 ఆఫ్ దీస్ టు అనిల్ అండ్ 1/12 ఆఫ్ దీస్ టు హమీదా. ద నంబర్ ఆఫ్ టోఫీస్ లెఫ్ట్ విత్ సోను ఈస్. ఇక్కడ చూడండి మనకు మొత్తంగా సోను దగ్గర ఉన్నాయి 5 డజన్ టోఫీస్ అనేటివి ఉన్నాయి. డజన్కు 12 చొప్పున 5 డజన్స్ అంటే ఎన్ని టోఫీస్ ఉంటాయి 60 టోఫీస్ అనేటివి ఉంటాయి. ఇందులో నుంచి 1/3 ఎవరికి ఇచ్చాడు అమితాకి ఇచ్చాడు. 3 2 జా అంటే 320 జా అంటే ఇక్కడ చూడండి మనకు 20 టోఫీసు ఎవరికి ఇచ్చాడు అమితాకి ఇచ్చాడు. దాని తర్వాత ఈ 60 నుంచి 2/5 ఎవరికి ఇచ్చారు అనిల్కి ఇచ్చారు. 5 12 జా మనకు 60 వస్తుంది. 12 2 జా 24. దాని తర్వాత కనుక చూసుకుంటే 1/12 ఎవరికి ఇచ్చారు హమీదాకు ఇవ్వడం జరిగింది. 12 5 జా 16. ఇక్కడ ఎంత ఉంది 5 అనేది ఉంది. అంటే మొత్తంగా ఎన్ని వెళ్ళిపోయాయి మనకు ఎన్ని మిగిలి ఉన్నాయి అనేది కావాలి. ఇక్కడ చూడండి 44 ప్లస్ 5 49 అంటే 60 నుంచి 49 తీసేస్తే మనకు మిగిలిన ఎన్ని 11 అనేది మిగలడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ఇఫ్ 112 ones ప్లస్ 12,000 ఈక్వల్ టు 11,012 ప్లస్ డాష్ టెన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇలాంటి వాటికి కూడా డిజిటల్ సమ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 1కు 1 కలిపితే 2 2 ప్లస్ 2 మనకు 4 అనేది వస్తుంది. 4 ప్లస్ 3 అంటే 1కు 2 కలిపితే 3. ఇక్కడ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 7. 1కు 1 కలిపితే 2, 2కు 1 కలిపితే 3 అంటే 2 ప్లస్ 3 ఇక్కడ 5 అనేది వస్తుంది. అంటే 5 ప్లస్ డాష్ ఇక్కడ ఎంత కలపాలి 2 కలపాలి. ఆ రకంగా 2 వచ్చేటివి మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 ఆప్షన్ ఉంది,
థర్డ్ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ 1కు 1 కలిపితే 2 వస్తుంది. ఇక్కడ కూడా 1కు 1 కలిపితే 2 అనేది వస్తుంది. మరి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఇక్కడ 12,000 112 వన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి 12,112 అని మనం దీన్ని రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఈక్వల్ టు 11,012 ప్లస్ ఎక్స్ ఇంటూ 10 ఇక్కడ చూడండి ఈ 12,000 నుంచి 12,112 నుంచి 11,012ని తీసేద్దాం. ఇక్కడ 11,012ని తీసేస్తే మనకేమొస్తుంది 0 0 1 12 నుంచి 1 తీసేస్తే 1 1100 అనేది వచ్చింది. ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 10 ఎందుకంటే దీన్ని ఇటు పంపించేసినాం మైనస్ అయిపోయింది. దాని తర్వాత ఈ 0 గెట్ క్యాన్సిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 110 కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ రకంగా రెండు క్లాసెస్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్ అనేది వర్క్ అవ్వదు, ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకవేళ ఈ రకంగా రెండు మనకు కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు లేకపోతే ఖచ్చితంగా డిజిటల్ సమ్ తోటి వెళ్తే ఈజీగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే 51 లీటర్ అండ్ 750 milliliter of milk is filled in 23 bottles, each of the same size. The quality of milk in 16 బాటిల్ ఈస్ అంటే 16 సచ్ బాటిల్స్ ఈస్. ఇక్కడ ఒకటి చూడండి, మీరు ఇచ్చినటువంటి అంశాల పరంగా కనుక చూసుకుంటే 51 లీటర్ల 750 మిల్లీలీటర్లు అంటే దీన్ని నేను మొత్తంగా మిల్లీలీటర్లో రాసుకుంటున్నాను. 51,750 ఎందుకంటే లీటర్కు 1000 మిల్లీలీటర్లు కాబట్టి ఈ రకంగా రాసుకున్నాను. ఎన్ని బాటిల్లో నింపాడట 23 బాటిల్లో నింపడం జరిగింది. ఇక్కడ 23 1s 22 2s 46 ఇక్కడ ఎంత మిగులుతుంది మనకు 5 అనేది మిగులుతుంది, 57 అనేది కావడం జరిగింది. మళ్ళీ 23 2s 46 అనేది అవుతుంది. అంటే మనకి ఇక్కడ చూడండి అందులో 4 దాని తర్వాత ఇందులో 7 135 13 అనేది మిగులుతుంది 135 23 5s 135 ఇక్కడ 0కు 0 అంటే మనకు ఒక్క బాటిల్లో కనుక చూసుకుంటే ఎంత మిల్క్ అనేది పడుతుంది 2250 అనేది పడుతుంది. అట్లాంటిది మనకి ఎన్ని బాటిల్కి సంబంధించినటువంటి క్వాంటిటీ కావాలి 16 బాటిల్స్ అంటే 16 ఇంటూ 2250ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 15 మనకు 16 zeros 0 అనేది వస్తుంది. తర్వాత 16 5s మనకు 80 అనేది వస్తుంది కాబట్టి 0 8 క్యారీ. దాని తర్వాత 16 2s 32 ఈ 8 కలిపితే మనకు 40 అనేది వస్తుంది. మళ్ళీ 4 క్యారీ 16 2s 32కి 4 కలిపితే 36 అనేది వస్తుంది. అంటే 36,000 మిల్లీలీటర్లు అనేది వస్తుంది. ఇక్కడ లీటర్లలో కనుక చూసుకుంటే మనకు ఆప్షన్ 4 అండి. ఆప్షన్ 4 కనుక చూసుకుంటే 36 లీటర్స్ ఈస్ అవర్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హాఫ్ సెంటీమీటర్ ఆన్ ఏ మ్యాప్ రిప్రజెంట్ 200 కిలోమీటర్స్ ఆన్ ద గ్రౌండ్. If two cities are 800 kilometers apart on the ground, then their distance on the map will be. ఇక్కడ చూడండి హాఫ్ సెంటీమీటర్ ఈక్వల్ టు ఎంతనట 200 కిలోమీటర్స్ అంట. అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 400 కిలోమీటర్స్. అయితే వాడు ఏమడిగిండట రెండు సిటీల మధ్యలో దూరం ఎంతనట 1800 కిలోమీటర్స్ అనేది ఉంది. అట్లాంటప్పుడు మ్యాప్ పైన మనము సెంటీమీటర్లో ఏ రకంగా చూపిస్తామో అని అడగడం జరిగింది. 1800 కిలోమీటర్స్. ఈ 2 zeros గెట్ క్యాన్సిల్ 4 4s 16 ఇంకెంత మిగులుతుంది ఇక్కడ 2 అనేది మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 4 5s 20 కాబట్టి 4.5 లీటర్స్ అంటే 4.5 సెంటీమీటర్స్ అనేది దీని మ్యాప్ పైన మనం చూపించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ 1 మిల్లీలీటర్ ఈజ్ 1/100th ఆఫ్ 1 లీటర్. ఇక్కడ చూడండి 1 మిల్లీలీటర్ అంటే 1 ml ఈక్వల్ టు వాడు ఏమన్నాడు 1/100th అంటే 1/100th ఆఫ్ 1 లీటర్. 1 లీటర్ అంటే 1000 ml కదా. ఇక్కడ చూడండి ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 1 m మనకి ఇక్కడ చూడండి
అంటే 100th అంటే 1 లీటర్లో మనకి ఎంత ఎన్ని ఎంఎల్ 10 ఎంఎల్ అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు వీడు 1 ఎంఎల్ అని ఇచ్చాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ రైట్. ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 47వ క్వశ్చన్. A cuboidal box is 13 centimeters long, 11 centimeters broad and 9 centimeters height. A cubical box has side 12 centimeters. Tanu wants to pack 3060 cubes of side 1 centimeter in these boxes. The number of the cubes left unpacked in these boxes is, ఇక్కడ చూడండి మనకు ఒక క్యూబాయిడ్ ఉంది, దాని తర్వాత క్యూబ్ అనేది ఉంది. వాటికి సంబంధించినటువంటి ఘనపరిమాణాన్ని ముందు కనుక్కుందాం. ఇక్కడ చూడండి క్యూబాయిడల్ బాక్స్కి సంబంధించినటువంటి ఘనపరిమాణాన్ని కనుక్కోవడానికి L ఇంటూ B ఇంటూ H 13 ఇంటూ 11 ఇంటూ 9. మనకి ఇక్కడ 13 7 117 ఇంటూ 11 తోటి మల్టిప్లై చేయడం ఈజీ. అటువైపు ఇటువైపు దాన్ని లాస్ట్లో రాసుకోండి. ఇక్కడ 7కు 1 కలిపితే 8, దాని తర్వాత 2కు 1 ఇక్కడ ఈ రెండు 1s కలిపితే 2 అనేది అవుతుంది. 1287 అనేది దీని యొక్క వాల్యూమ్, దేనిది క్యూబాయిడ్ది. దాని తర్వాత క్యూబికల్ బాక్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్ కనుక చూసుకుంటే 12 క్యూబ్ అండి. 12 క్యూబ్ అంటే 1728. ఈ రెండింటిని కలిపేసుకుంటే 1728ని కలిపేసుకుంటే మనకు 3015 అనేది వస్తుంది. అంటే ఇది రెండు కూడా ఈ క్యూబికల్ తర్వాత క్యూబాయిడ్కి సంబంధించినటువంటి ఘనపరిమాణం. తను వాంట్స్ టు ప్యాక్ 3060 క్యూబ్స్ ఆఫ్ 1 సెంటీమీటర్స్ ఇన్ దిస్ బాక్సెస్. అంటే ఇక్కడ ఒక ఘనపరిమాణం అనేది ఇవ్వడం జరిగింది. ఎంత? 3060. ఇక్కడ ప్యాక్ చేసింది ఎంత మరి? మొత్తంగా మనకు ఉన్నటువంటి ఘనపరిమాణం ఎంత? 3015. అంటే ఇంకా మిగిలి ఉన్నటువంటి బాక్సులు ఎన్ని ఉంటాయి మరి? 45 అనేటివి ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ కనుక చూసుకుంటే ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ 48 centimeters and 21 centimeters respectively. The side of a square is 2/3 of the length of the rectangle. The sum of their areas in square centimeters is, ఇక్కడ చూడండి the లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్. మనకు లెంత్ బ్రెడ్త్ అనేది ఇవ్వడం జరిగింది. లెంత్ కనుక చూసుకుంటే 48 సెంటీమీటర్స్, తర్వాత బ్రెడ్త్ 21 సెంటీమీటర్స్. స్క్వేర్ యొక్క సైడ్ అనేది ఎట్లుంటుందట? దీని లెంత్లో 1/3 అనేది 2/3 అనేది ఉంటుంది. అంటే 48లో 2/3 అనేది ఉంటుంది. 3 1s మనకు 3 6 అంటే 3 16s 48 అనేది వస్తుంది. అంటే 16 2s మనకి ఎంత వస్తుంది? 32 అనేది వస్తుంది. ఈ 32 అనేది ఏంటి? ఈక్వల్ టు ఏ. అంటే ఆ క్యూబాయిడ్ యొక్క స్క్వేర్ యొక్క సైడ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటి యొక్క ఏరియా కనుక్కోవాలి. మనకు రెక్టాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే L ఇంటూ B కాబట్టి ఇక్కడ చూడండి నేను ఈ 21ని 20+1గా రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 20 × 48 అంటే 48 డబుల్ చేస్తే మనకు 96 అనేది వస్తుంది. ఇక్కడ ఒక 0 కాబట్టి 0 యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ 1 × 48ని కలిపేసుకుంటే అయిపోతుంది. తర్వాత 1008 అనేది దీని యొక్క ఏరియా అనేది అవుతుంది. దాని తర్వాత మనకు కావాల్సింది ఏంటి మరి? స్క్వేర్ యొక్క ఏరియా అంటే 32 స్క్వేర్, ఎందుకంటే ఏ స్క్వేర్ కాబట్టి. 32 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుందండి? 1024 అనేది వస్తుంది. 1024 అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఈ రెండింటి ఏరియాల యొక్క ఏం కనుక్కోమన్నాడు? సమ్ముని కనుక్కోమన్నాడు. దీని యొక్క సమ్ కనుక్కుంటే 2 1 క్యారీ, దాని తర్వాత ఇక్కడ 3 అనేది వస్తుంది. 2032 అనేది వస్తుంది. తర్వాత క్వశ్చన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 672 × 36 × 25 ఈక్వల్స్. అంటే ఇందులో ఉన్నటువంటి ఏ వీక్ కానీ లేదంటే 7 వీక్స్ కానీ 60 డేస్కి కానీ 5 డేస్కి కానీ సమానం అవుతుందా అని క్వశ్చన్. ఇక్కడ చూడండి మొదటి దాన్నే తీసుకుందాం. 672 × 36 × 25 ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 1 వీక్. 1 వీక్ అంటే 7 డేస్. 7 డేస్లో మనకు 1 డేలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో కనుక చూసుకుంటే మనకు 60 మినిట్స్ ఉంటాయి. 60 మినిట్స్లో కనుక చూసుకుంటే
సెకండ్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ 7తో కనుక చూసుకుంటే 7 9 63, మిగిలింది ఎంత అంటే ఇక్కడ 4 మిగులుతుంది. 7 6 అంటే 96 అనేది వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూడండి మనకు 6 6 36 కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ 96 అనేది మిగిలింది. తర్వాత మనకి ఈ రకంగా 96 × 25 = 24 × 100 అనేది మిగులుతుంది అటు ఇటు. దీన్ని మనము 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 2 8, 4 2 8, 4 4 16, దాని తర్వాత 4 6 24, తర్వాత 6 4 మనకు 24 అనేది వస్తుంది. ఇక్కడ 100 అనేది ఉంది, 4 × 25 అనేది ఉంది, అంటే 100 = 100. ఫస్ట్దే మనకు ఆన్సర్ అనేది అవుతుంది. అంటే అందులో ఉన్నటువంటి దానికి ఇందులో ఉన్నటువంటి దానికి సమానం అనేది అవుతుంది, కాబట్టి ఆప్షన్ 1 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, వెన్ ఫ్రెష్ ఫిష్ ఈస్ డ్రైడ్ ఇట్ బికమ్స్ 1/3 ఈస్ వెయిట్. Savi bought 2709 kg of fresh fish at the rate of rupees 27 per kg, and when dried she sold them at 97.5 per kg. She earned in all. ఇక్కడ చూడండి మనకు 1/3 ఇట్స్ వెయిట్ అంట. అంటే ఫ్రెష్ ఫిష్ ఎండిన తర్వాత ఎట్లుంటుందట, 1/3 ఉంటుందట. మనకు మొత్తంగా ఎన్ని కేజీల ఫిష్ అనేది తీసుకోవడం జరిగింది, 2709 kg ఫిష్ అనేది తీసుకోవడం జరిగింది. ఎంత చొప్పున, 27 చొప్పున. 2709 × 27 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 73,143 అనేది వస్తుంది. దాని తర్వాత ఇందులో ఎండిన తర్వాత కనుక చూసుకుంటే 2709లో ఎంత అవుతుందట ఎండితే, 1/3 తీస్తే కనుక 3 9s 27 ఈ 0కు 0, దాని తర్వాత 3 ఇక్కడ ఇది 9 అండి, 3 3s 9, కాబట్టి 903. అంటే ఇందులో 1/3 తగ్గితే అంటే ఎండిపోయిన తర్వాత 2709 కేజీలు కాస్త ఎన్ని కేజీలు అవుతుంది, 903 కేజీలు అనేది అవుతుంది. ఇప్పుడు దీని ఇంటూ ఏం చేయాలి, ఎంత కేజీ చొప్పున అమ్మడం జరిగింది కాబట్టి ఎంత చొప్పున అంటే 97.5 చొప్పున అమ్మడం జరిగింది కాబట్టి 97.5 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 88,042 అనేది వస్తుంది. అంటే ఇందులో నుంచి దీన్ని తీసేయాలి, ఇందులో నుంచి ఇది తీసేస్తే మనకు ఆప్షన్ 4 14,899.5 అనేది వస్తుంది. కావాలంటే క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకోండి. తర్వాత క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. Juhi traveled a distance of 16 kilometers by bicycle at the speed of 15 kilometers per hour, 20 kilometers by scooter at the speed of 50 kilometers per hour, and 50 kilometers by car at the speed of 60 kilometers per hour. The total time టు ట్రావెల్ దీస్ డిస్టెన్స్ వాస్. ఇక్కడ టైం అనేది అడగడం జరిగింది. డిటి యాజ్ డిస్టెన్స్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఇక్కడ అడిగింది ఏంది మరి, టైం అడిగాడు, అంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ మొదటి డిస్టెన్స్ ఎంత, 16 కిలోమీటర్లు. ఎంత చొప్పున పోయిందట, 15 కిలోమీటర్ల చొప్పున పోయింది. ఇన్ మినిట్స్ అడిగాడు, మినిట్స్లోకి చేంజ్ చేయాలి అంటే అవర్స్ని 60 తోటి ఇంటూ చేయాలి. 15 4s మనకు 60 అని వస్తుంది, 16 4s 64 అనేది వస్తుంది. తర్వాత కనుక చూసుకుంటే మళ్ళీ 20 కిలోమీటర్స్ ఎంత చొప్పున పోయింది, 50 కిలోమీటర్స్ పర్ అవర్, 50 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ 60. ఈ 0 గెట్ క్యాన్సిల్, 5 4s అంటే 4 24. దాని తర్వాత మళ్ళీ మిగిలినటువంటి ఎన్ని కిలోమీటర్లు అంటే 50 కిలోమీటర్స్ ఎంత చొప్పున పోయింది, 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళింది. దీన్ని 60తో మల్టిప్లై చేస్తే ఈ 60 క్యాన్సల్, మిగిలింది ఎంత, ఇక్కడ 50 అనేది మిగులుతుంది. ఇక్కడ 4 4 8, 6 2 కలిపితే 8, 8కు 5 కలిపితే 13, 138. మొత్తం డిస్టెన్స్ ఎంత, 138
మినిట్స్ అండి, ఇది డిస్టెన్స్ కాదు. 138 మినిట్స్ అనేది పట్టింది. మీకు ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మనకు క్యాల్కులేషన్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు దీనికి ఆన్సర్ చేసి మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ మనకేమిచ్చాడు, ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ రిమైండర్స్ ఆప్టెండ్ అండ్ డివైడింగ్ 26,679 by 39 and 29,405 by 34 is divided by 18. ఇక్కడ చూడండి, దీంతో భాగించినప్పుడు ఒక రిమైండర్ అనేది వస్తుంది. దాని తర్వాత దీంతో భాగించినప్పుడు మరొక మన రిమైండర్ అనేది రావడం జరుగుతుంది. ఈజ్ డివైడెడ్ బై 18 దెన్ ద రిమైండర్ విల్ బి, అంటే వీటికి వచ్చినటువంటి రిమైండర్స్ ఉంటాయి కదా, దీంతో భాగిస్తే రెండు రిమైండర్లు అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి. ఆ రకంగా వచ్చినటువంటి వాటి యొక్క డిఫరెన్స్ తీసి దాంతో 18ని భాగిస్తే మనకు రిమైండర్ ఏమొస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. కాబట్టి దీని యొక్క ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు దీని యొక్క ఆన్సర్ని తెలియజేసి ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.